వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుస్సేన్. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. రాగల 12 గంటల్లో ఇది వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉంది అని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు ఇది కదులుతూ 12 గంటల్లో మరింత బలపడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి దక్షిణ కోస్తా, రాయలసీమలో అతి భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీంతో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కూడా హోంమంత్రి హెచ్చరిస్తూ ఉన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లాల్లో తీసుకుంటే ప్రతి జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 24/7 అలర్ట్గా ఉంటామని చెప్పి కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. మనమైతే పెన్నా బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే మనం జలకళని చూడవచ్చు. ఎందుకంటే సోమశిల నుంచి జలాలు విడుదల చేసిన నేపథ్యంలో మొత్తంగా కూడా పెన్నా జలకళను సంతరించుకుంది. మరోవైపు ఈ జలకళను చూసేందుకు భారీగా ప్రజలైతే తరలి వస్తూ ఉండేటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ చల్లటి గాలులకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలామంది సేద తీరుతుండేటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. అయితే ఆకాశం అయితే మాత్రం మేఘావృతమై మనకు కనిపిస్తోంది. ఒకసారి మనం పైన చూసినప్పుడు మొత్తం కూడా చుట్టూ కారు మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. రాగల 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే వాతావరణ పరిస్థితులపై హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది. ఇక టోల్ ఫ్రీ నంబర్లు తీసుకుంటే 112-1070-1800-425-0101 నంబర్లకు సంప్రదించాలని తెలియజేశారు. ఒకసారి నంబర్లు అయితే మరొకసారి తెలియజేస్తాను. 112-1070, అలాగే 1800-425-0101 ఈ నంబర్లకు అత్యవసర సమయాల్లో మరి కాల్ చేయాల్సిన నంబర్లు అయితే ఉంటుంది. మనం చూడొచ్చు, లైట్గా తుంపర్లు కూడా పడేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే సురక్షిత భవనాల్లో ఉండమని ప్రజలకు అధికారులు సూచిస్తూ ఉన్నారు. హోం విపత్తుల నిర్వహణ శాఖ నిరంతరం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ విధంగా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ కూడా హెల్ప్ లైన్ నంబర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 086123567777, అలాగే 086123167777 ఈ నంబర్లు మరి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కలెక్టరేట్లో ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 086123312661, అలాగే 7995576699 ఈ నంబర్లను కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లాకు సంబంధించి ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మొత్తంగా తీసుకుంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దిశగా అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పెన్నా బ్యారేజ్ దగ్గర అయితే జలకళను సంతరించుకుంది. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. టపాసుల విషయంలో దీపావళికి సంబంధించి టపాసుల సేల్స్ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందని మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు తీసుకుంటే ఈ వర్షాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోమని అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే పౌర సరఫరాల శాఖను కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.